హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బీరకాయ తొక్కల్ని ఎప్పుడు మీరు పారేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. బీరకాయ తొక్కలతో సింపుల్ అండ్ హెల్తీగా పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం మనం ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర వేసి ఆ రెండు బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఒక 3 పచ్చిమిరపకాయల వరకు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకుంటే నూనెలో వేగేటప్పుడు మన మొహం మీదకి తుల్లవు. తర్వాత 10 వెల్లుల్లి రెక్కల వరకు వేసి బాగా వేపాలి. అవి వేగిన తర్వాత అందులో కొంచెం శనగ పలుకులు వేసుకోవాలి. పల్లీలు వేసిన తర్వాత బాగా వేగినంత వరకు వేపాలి. బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఒక పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బీరకాయ తొక్కల్ని బాగా కడగాలి. బాగా కడిగిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత బీరకాయ తొక్కల్ని అందులో వేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం చింతపండు వేసి పచ్చివాసన పోయినంత వరకు బాగా వేపాలి. అలా వేపుతూ ఉంటే తొక్కల్లో వాటర్ అంతా పోయి తొక్కలు కలర్ చేంజ్ అవుతాయి. ఇలా తొక్కలు కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా పల్లీలు, ధనియాలు వేసి రెడీ ఉంచుకున్న మిక్సీ జార్లోకి తొక్కలన్నీ వేసుకోవాలి. మొత్తం బాగా చల్లగా అయిన తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తొక్కలు నలగడానికి కొంచెం టైం పడుతుంది. కొంచెం ఎక్కువసేపు గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు పచ్చడికి మనం పోపు పెట్టుకుందాం. పోపు కోసం ఫస్ట్ పోపు పెనం పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, కొంచెం శనగపప్పు, వెల్లుల్లి రవ్వలు, 2 ఎండుమిరపకాయలు వేసి పోపును బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత మనం రెడీ చేసుకున్న పచ్చడిలోకి వేసుకోవడమే. అంతే, సింపుల్ హెల్తీ అయిన మనకి బీరకాయ పచ్చడి రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.